హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చివరి 6 నెలల్లో వార్తల్లో నిలిచిన ఇంపార్టెంట్ వ్యక్తుల గురించే తెలుసుకుందాం. ఫస్ట్గా 52వ ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్ గారు నియమితులయ్యారు. ఇతనికంటే ముందుగా 51వ ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా గారు ఉన్నారు. అతని పదవీ కాలం అయిపోవడంతో 52వ ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్ గారు నియమితులయ్యారు. సో ప్రజెంట్ మనకి సిజిఐ వచ్చేసి బిఆర్ గవాయ్ గారు 52వ ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలుగా జింబాబ్వేకి చెందిన క్రిస్టీ కోవెంట్రే ఎన్నికైంది. ఈమె 2 ఘనతలను సాధించింది. మొదటిది ఏంటంటే, ఈ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఈమె. రెండవది, తొలి ఆఫ్రికన్ వ్యక్తి కూడా ఈమె. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, 23వ లా కమిషన్ చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వర్ గారు నియమితులయ్యారు. నెక్స్ట్ పాయింట్, ఇది ఏపీకి సంబంధించింది. ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా గారు నియమితులయ్యారు. నెక్స్ట్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయుడు. మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి, ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి శుభాంశు శుక్లా గారు. నెక్స్ట్ పాయింట్, భారత ఎన్నికల సంఘం 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ గారు నియమితులయ్యారు. నెక్స్ట్ పాయింట్, ఎస్బీఐకి మేనేజింగ్ డైరెక్టర్గా రామ్మోహన్ రావు గారు అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ పాయింట్, ఇస్రోకి సంబంధించింది. ఇస్రో యొక్క నూతన చైర్మన్గా వి నారాయణన్ గారు నియమితులయ్యారు.